మనలాయరా, ఉపకారం చేయనప్పుడు ఉపయోగపడినప్పుడు ఎవడైనా ఒకటేనమ్మా. శంకర, నువ్వంతగా ఆవేశపడేంతలా ఏం జరిగిందిరా? ఏం లాయరు, ఏం జరిగింది? అమ్మా, అది ఏం జరిగిందంటే ఇదేమన్నా నీ ఆదిశంకర్ జాగీర్ అనుకున్నావా? నా ఆఫీస్. ఎన్ని రోజులు సరైన వాళ్ళు రాక మీ ఆటలు సాగాయి. బట్ ఇప్పుడు నేనొచ్చాను. కలెక్టర్ సిరి వచ్చింది. ఇదమ్మా జరిగింది. అర్థమైంది శంకర, అదెవత్తో కొత్తగా వచ్చింది. దానికి నీ గురించి తెలిసినా అది దాని అధికారాన్ని చూపించుకోవాలని మన లాయర్ ముందే మనల్ని తక్కువ చేస్తుంది. అంత మాత్రానికే అది నిన్ను అవమానించినట్ట? నువ్విలా ఆవేశపడుతూ పోతే దానికి నువ్వే అవకాశాన్ని ఇచ్చిన వాడివవుతావు శంకర. అందుకే నీ ఆవేశాన్ని తగ్గించుకుని కాస్త ఆలోచించి ఏం చేస్తే అది మన చెప్పు చేతల్లో ఉంటుందో చూడు. జై లాయరు, చెప్పిన పని ఏనాడు చేయలేదు. కనీసం ఆ కలెక్టర్నైనా సరిగ్గా గమనించు. తర్వాత ప్లాన్ ఏంటనేది నాకెప్పటికప్పుడు చెప్తూ ఉండవు. ఈసారి తేడా జరిగిందో నిజంగానే చేస్తావు. ఆ కలెక్టర్ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. క్షేమం, అంతా క్షేమం. ఇదేంటి తాళం వేస్తుంది? చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది పిన్ని? పిన్ని, ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? ఎక్కడికంటావేంటమ్మా? నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తున్నాం. ప్రసాద్ గారింటికి వెళ్ళారా? అవునమ్మా, నాన్న రాడు బిజీగా ఉంటాడని చెప్పావా? కానీ నాన్న ఎంత బిజీగా ఉన్నా రేపు స్కూల్లో జరిగే ఫంక్షన్కి తప్పకుండా వస్తానన్నాడు. అంతేకాదు, ఈ ప్రోగ్రెస్ కార్డులో నాన్న సంతకం కూడా చేశాడు. అమ్మమ్మ, తాళం ఇవ్వు. ఎందుకు ఇలా చేసావు పిన్ని? జరుగుతున్న గొడవల్ని ఇంకా పెద్దవి చేయాలని చూస్తున్నారా? లేక మన రెండు కుటుంబాలని ఎప్పటికీ కలవనివ్వకుండా చేయాలని చూస్తున్నారా? అయ్యో, అంత మాట అనకమ్మా. మరేంటి పిన్ని, ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం నీకు తెలుసు కదా. మరెందుకు భార్గవ్ నా ఇంటికి తీసుకెళ్ళావు? మన వల్ల గొడవలు రాకూడదనే కదా నేను ప్రసాద్ గారిని ఇక్కడికి రావద్దని చెప్పాను. మరి మీరెందుకు వెళ్ళారు పిన్ని? ఎందుకు ఇలా చేస్తున్నారు? నువ్వు చేసిన పని వల్ల అత్తయ్య మామయ్య మళ్ళీ ఇక్కడికి వచ్చి గొడవ చేస్తే ఏం చేయాలి పిన్ని? వాళ్ళ దృష్టిలో మనం ఎన్నిసార్లు చెడ్డవాళ్ళం కావాలి పిన్ని? నా ఉద్దేశం అది కాదమ్మా. ఏదో భార్గవ్ ఏడుస్తుంటే వాడి ఏడుపు చూసి తట్టుకోలేక వాడిని అలా తీసుకువెళ్ళాను. వాడు చిన్నపిల్లాడు పిన్ని, కాసేపు ఏడ్చినా ఏమీ కాదు. ఎందుకంటే జరిగినవేమీ వాడికి తెలీదు. కానీ మనకు అన్నీ తెలుసు. తెలిసి భార్గవ్కి తండ్రి స్థానంలో ప్రసాద్ గారిని వాళ్ళైనా ఎలా పంపిస్తారు? ఎందుకు పంపిస్తారు? పైగా వాళ్ళు మన పైన నిందలు వేస్తారు. ఇప్పుడు ఇవన్నీ అవసరమా చెప్పు పిన్ని?
నాన్న వస్తాడని ఇప్పుడు వాడు సంతోషంగా ఉన్నాడు. రేపు ఆయన రారని తెలిస్తే వాడి పరిస్థితి ఏంటి? మాట ఇచ్చినా రాలేదని వాడు ఇంకా బాధపడతాడు. అప్పుడేం చేస్తావు పిన్ని? చూడు పిన్ని, మన రెండు కుటుంబాలు కలిసి ఉండాలంటే మనం దూరంగా ఉండక తప్పదు. భార్గవ్ బాధపడతాడని జీవితాంతం చేయని తప్పుకి మనతో పాటు అందరినీ బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా పిన్ని. నిజమేనమ్మా, పెద్దదాన్నైనా నేను నీలాగా అంత దూరం ఆలోచించలేకపోయాను. నన్ను క్షమించమ్మా. అది కాదు పిన్ని, మన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదనేదే నా తపన, నా తాపత్రయం. నా బాధ నీకు అర్థమైతే ఇంకెప్పుడు ఇలా చేయకు పిన్ని. అత్తయ్య, అత్తయ్య, మావయ్య, ఏమైందమ్మా? ఏమైందే? మీరు వద్దన్నా బావ స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. త్వరగా వెళ్ళి ఆపండి, లేదంటే మళ్ళీ ఆ రాత్ దగ్గరికి వెళ్ళి ఉంటానంటాడు. వెళ్ళి ఆపండి మావయ్య, వెళ్ళి ఆపండి మావయ్య. ఒరే కృష్ణ, ఎక్కడికి రా బయలుదేరావు? భార్గవ్ వాళ్ళ స్కూల్కి నాన్న. నిన్నెక్కడికి వెళ్ళొద్దని చెప్పాం కదరా. అయినా సరే నేను వెళ్ళి తీరుతానని మీకు చెప్పాను కదా నాన్న. నేను వెళ్ళకపోతే భార్గవ్ బాధపడతాడు. నేను వెళ్ళాలి. అది కాదురా, మన దగ్గర బంధువుల ఇంట్లో ఈరోజు ఫంక్షన్ ఉంది. అందరం కలిసి వస్తామని చెప్పాం. పెద్దవాడివి, నువ్వు లేకుండా మేము వెళ్తే ఏం బాగుంటుంది చెప్పు? స్కూల్కి నువ్వు వెళ్ళకపోయినా కొంపలే మునిగిపోవు గాని నువ్వు మాతో పాటు ఫంక్షన్కి రా. అర్థమైందా? అమ్మా, నేను ఆల్రెడీ భార్గవ్కు మాట ఇచ్చాను. తను నా కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు. ఈరోజు ఫంక్షన్కి మీరు వెళ్ళండి. కావాలంటే రేపు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించి వస్తాను. అంతేకాని నన్ను ఆపాలని మాత్రం చూడకండి. అది కాదురా పెద్దోడా, ఒకసారి మేము చెప్పేది వినరా. వినను నాన్న, నేను వెళ్ళాలని నిర్ణయించుకున్నాను అంతే. అరే పెద్దోడా, బావా బావా, ప్లీజ్ బావా, నీతో పాటు నేను కూడా వస్తాను. నన్ను కూడా తీసుకెళ్ళు బావా. సరేరా. ఉండు బావా, ఇప్పుడే వస్తాను. పద బావా. అమ్మా ఆగమ్మా, నాన్న కూడా వస్తా అన్నారు. వచ్చాక అందరం కలిసి వెళ్దాం. భార్గవ్, నీకు ఒకసారి చెప్తే అర్థం కదా? ప్రసాద్ గారు రారు, ఆయనకి చాలా పనులుంటాయి. లేదమ్మా, నాన్న వస్తా అన్నారు. భార్గవ్, ఊరికి నన్ను విసిగించుకు. ఆయన రారు, పది లోపలికి. ఆహా, నాన్న వచ్చాకే నేను వస్తాను. భార్గవ్, మొండికేస్తావేంటి? దెబ్బలు పడతాయి. అయినా సరే నేను నాన్న వచ్చాక వస్తాను. కావాలంటే నువ్వే వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. కొట్టకూడదని ఊరుకుంటుంటే ఎక్స్ట్రాల్ చేస్తున్నావేంట్రా? నేను ఇలా కాదు, పది లోపలికి. నేను రానమ్మా, ఇక్కడే ఉంటాను. భార్గవ్, ఏంటండి మీ కోపాన్ని భార్గవ్ మీద చూపిస్తున్నారా? అసలు వాడు ఇప్పుడు ఏం చేశాడని? ప్రసాద్ గారు ప్లీజ్, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. జరిగిన గొడవలు చాలు, నాకేం కోపిక లేదు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. చూడండి, నేనేం మీకోసం రాలేదు, భార్గవ్ కోసం వచ్చాను. అయినా తనకి నాన్నలా ఉండి సంతోషంగా చూసుకోమని భార్గవ్ బాధ్యతలను మీరే కదా నాకు అప్పచెప్పారు. మర్చిపోయారా? మీరు మర్చిపోయినా నాకు గుర్తుందండి. అందుకే భార్గవ్ అడిగినప్పుడు కాదని లేకపోయాను.
జరిగిన వాటిని మనసులో పెట్టుకొని భార్గవని బాధ పెట్టకండి. అది నాకు ఇష్టం ఉండదు. పద. అది గుర్తుంటుంది, దానికి ఇచ్చిన మాట గుర్తుంటుంది, కానీ నేను బావ పక్కనే ఉన్నానని అస్సలు గుర్తుండదు. చేస్తా, బావ దాన్ని పూర్తిగా మర్చిపోయేలా చేస్తా. మరి కాసేపట్లో ఈ ఆటల పోటీలు మొదలవుతాయి. ఆటల పోటీల్లో ఎవరైతే విన్నర్ అవుతారో వాళ్ళకి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. భార్గవ్ ఫాస్ట్ గా పరిగెట్టాలి. One, two, three. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ. నిజంగా వాడిని నీకంటే బాగా చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు బావా. కానీ అత్తయ్య మామయ్యల వల్లే వాడిని నీ నుంచి దూరం చేయాల్సి వస్తుంది. వీడేదో కన్న కొడుకైనట్టు బావకి ఎందుకంత ఆనందం? ఏంటో కర్మ. కాకపోతే ది విన్నర్ ఈజ్ భార్గవ్. డియర్ పేరెంట్స్, పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నాం. సో ప్లీజ్ పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయాలి. అమ్మా నాన్న, మీకు కూడా ఆటలున్నాయంట, మీరే గెలవాలి. డియర్ పేరెంట్స్, ఇక్కడ మీకు ఒక బాల్ ఇస్తాం. దాన్ని మీరు నుదుటి మీద పెట్టుకొని పక్కనే ఉన్న బెలూన్ తీసుకొని మీ ఎదురుగా కొంత దూరంలో బాస్కెట్లో ఆ బాల్ని కింద పడకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆ బెలూన్స్ను బాస్కెట్లో వేయాలి. అలాగే ఎవరైతే ఎక్కువగా కింద పడకుండా వేస్తారో ఆ పేరెంట్స్ విన్ అయినట్టు. నాన్న, మీరెళ్ళి పార్టిసిపేట్ చేయండి, మీరే గెలుస్తారు. వెళ్ళండి. అమ్మా, నువ్వు వెళ్ళమ్మా. వద్దు భార్గవ్. మేడం, మీరెవరు? నేను భార్గవ్ వాళ్ళ అమ్మని. భార్గవ్ వాళ్ళమ్మ లక్ష్మి గారు కదా, మీరంటారేంటి? ఏంటి సార్,
లక్ష్మి గారిని పిలవండి. మేడం రండి మేడం. మేడం ఇది ఓన్లీ పేరెంట్స్ మాత్రమే ఆడాలి. వెళ్ళండి మేడం. మీరు రండి మేడం. ఈ రన్నింగ్ రేస్లో మొదటి బహుమతి భార్గవ్. కంగ్రాట్స్ భార్గవ్. రన్నింగ్ రేస్లో రెండవ బహుమతి నవీన్. ఈ పేరెంట్స్ ఆటల్లో మొదటి బహుమతి లక్ష్మి గారు, ప్రసాద్ గారు. నానా అందరం కలిసి సెల్ఫీ తీసుకుందామా? వద్దులే భార్గవ్, ప్లీజ్ అమ్మా. వద్దని చెప్తున్నాను కదా. ఎందుకు వద్దంటున్నారండి? భార్గవ్ నువ్వు ఉండు. అమ్మా నువ్వు కూడా. నానా సెల్ఫీ తీ నానా.
నేను అనేదాన్ని ఉన్నానని కూడా చూడకుండా మీరు మాత్రమే సెల్ఫీలు తీసుకుంటారా? చెప్తాం మీ సంగతి. నాన్న ఇంటి దగ్గర డ్రాప్ చేయి నాన్న, ప్లీజ్ నాన్న. భార్గవ్, ఏంటి ఊరుకుంటుంటే ఏదేదో అడుగుతున్నావు? మనం ఎలా వచ్చామో అలాగే వెళ్దాం. అమ్మా, ఈ హ్యాపీ మూమెంట్లో నాకు నాన్నతో కలిసి రావాలనుంది. నాన్న ప్లీజ్ నాన్న, నన్ను అమ్మని ఇంటి దగ్గర డ్రాప్ చేయండి నాన్న. భార్గవ్, వద్దని చెప్తున్నాను కదా, ఎందుకు అడుగుతున్నావు? పర్లేదులేండి, మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. అది కదండి, మీరు మాతో వస్తే మరి రాధ ఎలా వెళ్తుంది? తన ఆటోలో వెళ్తుంది, నేను పంపిస్తాను. సరేనా?